నానక ప్రేమ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తా. అసలు నమ్మలా. చెత్త మనుషులు, చెత్త బతుకులు. అలాగే మా వీధి చివరిలో ఒకటి కుక్క కరిస్తే పిచ్చి రావణ్ గడికి పట్టింది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఆ తర్వాత నమ్మాల్సి వచ్చింది. ఎంతలా ముదిరిందంటే పిచ్చి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారికి గాంధీ గారు శంకర్ 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 ఎన్నిసార్లు కనిపిస్తారో దానికి మించి వీడికి అన్నిసార్లు జరిగింది జరగనట్టుగా జరగంది జరిగినట్టుగా ఏటేటో ఏదేదో ఊహించుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను వేణుస్వామి దగ్గర జాతకం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, ఆయన తీసి నా చేతిలో పెట్టాడు ఫ్రెండ్స్, చెయ్యి జరిగిందే. ఎందుకంటే వీడు ఒక పెద్ద అట్టికాయ. వేసేసాడు, బాగా వేసేసాడు. బాహుబలి పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోతుంది, తను సవతి తల్లి దగ్గర పెరుగుతాడు. శివుడు పుట్టగానే కూడా వాళ్ళ అమ్మ చనిపోతుంది, తను కూడా సవతి తల్లి దగ్గర పెరుగుతాడు. శివుడు పుట్టగానే కూడా వాళ్ళ అమ్మ చనిపోతుంది. మరి 25 సంవత్సరాల నుంచి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అనుష్క అక్కడ కట్టలు కొట్టుకుంటూ? లేదా అనుష్కనా లేదా మీ వీధి చివరిలో ఉన్న గుర్కా ఆంటీనా? జరిగిందే. ఈ విషయం కనుక రాజమౌళి మీకు తెలిస్తేరా, ఇదెందుకు కొంది? ఇదేమి పాలిటి సోలం. అయ్యో నాకు మూలశంక. నీ నందిలోకి ఈ హాల్లోనే నీకు. అయ్యా కోల్గా ఉందిరా డబ్బు. గుత్తలో గుణపమే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే 301 డైరీస్ అలా చెప్పాడు నీకు. నానక ప్రేమతో సినిమాలో జగత్ బాబు బంతుల్ని తిప్పినట్టు వీడి వట్టకాన్ని ఎవడో తిప్పేశాడండి. అప్పటి నుంచి మెదడు మోకాల్లోకి వట్టకాయలు మెదడులోకి వచ్చేసాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఒకసారి ఇది వినండి. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే, రంగస్థలంలో రామ్ చరణ్ బాబులాగా నడుస్తుండే చిరంజీవి అని చెప్పి తమన్నా చెప్పడం జరిగింది. నాకు అర్థం కాదు ఏంటంటే, రంగస్థలంలో రామ్ చరణ్ బాబు ఎవరు? ఏనా నరేష్ గారు. నరేష్ లాగా మన చిరంజీవి గారు యాక్టింగ్. అరే అరే జపాన్ గా ఆగు. రామ్ చరణ్ బాబు అంటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ లో బాబురా, క్యారెక్టర్ లో బాబు కాదురా. మళ్ళీ దానికి వీడియో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, మరి ఎందుకు కొన్నారు ఫ్రెండ్స్ జరిగింది. అయినా మాకు ఇంతవరకు అర్థం కావట్లేదురా, నీకు ఇంతమంది ఎలా సబ్స్క్రైబర్స్ వచ్చారనేది. ధైర్యంగా చెప్తున్నాను, నేను చెప్పే ఈ సొల్లు వీడియోలో నువ్వు కరెక్ట్ చెప్పావురా, నీ వీడియో సొల్లే. రాజన్ మారి యొక్క కొడుకు ఎవరో కాదు, ఎన్టీఆర్ అన్నమాట. నా తండ్రిని చంపింది వీళ్ళిద్దరు అని చెప్పి తన సైన్యాన్ని వేసుకొని వాళ్ళిద్దరి మీదకి యుద్ధానికి వెళ్తాడు. అటు సలార్ బుర్రా మరియు రాకీ బుర్రా వీళ్ళిద్దరు కలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి ఎన్టీఆర్ నోడించి అక్కడ నుండి పారిపోయేలా చేస్తారు. పారిపోయేలా చేసిన తర్వాత అండ్ ఇదేం చేస్తుందంటే త్రిబులార్కే కనెక్ట్ అయ్యి మన రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ ని తీసుకొచ్చి మన ఎన్టీఆర్ కలిసి ఫైట్ చేయడం మొదలు పెడతారు. సలార్ బలమైన రాకీ బలమైన నిలబడదు. దాంతో వాళ్ళిద్దరు కూడా ఓడిపోతారు. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అప్పుడు ఇంకో వ్యక్తి వస్తాడు, అతనే అఖండ అన్నమాట. బీభత్సమైనటువంటి స్టోరీ లైన్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది. ఇదంతా ఏదైతే ఉందో ఇది నేను క్రియేట్ చేసినటువంటి ప్యారలల్ యూనివర్స్. అరే అరే జపాన్ గా ఆగు, చెప్పేది అరే జపాన్ ఆగు. నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఎన్టీఆర్ 31st జగన్ బాబు కొడుక. అరే జపాన్ గా కేజీ సినిమా 90s బ్యాక్ డ్రాప్ రా, సలార్ సినిమా ప్రజెంట్ బ్యాక్ డ్రాప్ రా. అంటే 90s 80s నుంచి ఇప్పటికి 40 సంవత్సరాల గ్యాప్ రా. ఒకవేళ కేజీఎఫ్ లో రాకీ అయినా కూడా 1980 నుంచి 2024-20కి రావాలంటే మినిమం 40 సంవత్సరాలు రా. అప్పటికే కేజీఎఫ్ లో రాకీకి 30 సంవత్సరాలు రా, 70 సంవత్సరాలు రా హుక్కుగా. అరే జపాన్ బెండకాయగా ఎందుకులే ఫ్రెండ్స్ అని వదిలేసా, కానీ నువ్వు మళ్ళీ వచ్చి ట్రిపుల్ కనెక్ట్ చేసావు చూసావరా. అరే పిచ్చి బటానీగా 1920 సినిమా రా. అంటే ఎన్టీఆర్ కి 2020లో 100 సంవత్సరాలు రా హల్వా. 1920s కి కేజీఎఫ్ 1980s కి 2020లో ఉన్న సలార్ కి ఏదైనా సంబంధం ఉందంటరా? విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అప్పుడు ఇంకో వ్యక్తి వస్తాడు, అతనే అఖండ. లాస్ట్ లో వచ్చి అఖండానా? వారే వారే ఇలాగుండా మనిషికి ఎటువంటి కాన్ఫిడెన్స్ లేనప్పుడు రా నీ వీడియోస్ చూస్తే చాలు ఒక్కసారి ఫుల్ కాన్ఫిడెంట్ అయిపోతాడు. ఇంత పెద్ద ఎదవే బతుకుతున్నప్పుడు జీవితంలో మనం ఈజీగా బతకగలము అని. ఏం కాన్ఫిడెంట్ చెబుతారో నీకు తెలియని విషయాన్ని కూడా హెడ్స్ ఆఫ్ రా. అసలు నేను చూస్తుంటే
నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ తిట్ట అనిపిస్తుందిరా, కానీ తిట్టలేను. ఎందుకంటే నేను పూల చెక్కలాగా అని నేను అనొచ్చు కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం అర్థం వస్తుంది అనమాట. ఎందుకంటే మా ట్రిప్లెక్స్ సోప్లే, నీకు తెలియదు. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయినా ఎంత నెగ్లెక్ట్ చేశారనేటటువంటి ఒక షాట్ చూడండి. ఈ షాట్ జాగ్రత్తగా చూడండి. హీరోయిన్ సంఖ్యలో షౌట్ ఉందన్నమాట, ఆ చెమట డ్రెస్ కంటింది. అది కూడా క్లియర్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలో రిలీజ్ చేశారు అని. సిగ్గులేదురా మూవీకి గుంటూరు కారం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తానండి. మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డు కారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డు కారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం. మనుషులు చెత్త బతుకులు. సిగ్గులేదురా ఎందుకు గొడ్డు కారం గుంటూరు కారమా? అరే గొడ్డు కారం గుంటూరు తప్ప ఇంకెక్కడ దొరకదరా? అసలు నేను చూస్తుంటేరా ఒక 1/2 కేజీ గొడ్డు కారం తీసుకొని ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. ఫ్రెండ్స్ దీన్ని చూసాక నాకు ఒకటి అనిపించింది ఫ్రెండ్స్. రావణ్ గాడు సునిశ్చిత్ గాడు గత జన్మలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. జరిగింది. వీడి వట్టకాయలని వాడి వట్టకాయలని వీడు. జగతి బాబు నాన్న పేరుతో సినిమాలో బంతుల్ని తిప్పినట్టు వీళ్ళిద్దరు తిప్పేసుకున్నారు. జరిగింది. అప్పుడు వట్టకాయలేమో మెదడులోకి, మెదడు మోకాల్లోకి. సారి వీళ్ళకి మెదడు లేదు కదా, కిడ్నీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి చెమట పట్టి. ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవడం వల్ల బూట్ కట్ బాలరాజు సినిమాలో హీరోయిన్ సంక్ర చెమట పట్టిందిరా అన్నమాట ఫ్రెండ్స్. అంతలో సునిశ్చిత్ గారికి రాజమౌళి సినిమాలో రాజమౌళిని తప్పించి సునిశ్చిత్ గారికి డైరెక్షన్ ఇచ్చారా. అది నీకు నచ్చక నీకు గుద్దలో గాలి నువ్వు గుంటూరుకు వచ్చి గొడ్డుకారం కొనుక్కొని గుద్దలో రాసుకున్నావురా. ఆ మంట తట్టుకోలేక ఇలా అవుతున్నావురా. క్లైమాక్స్ లో సన్ ఆఫ్ ఇండియాలో 8 crore సాంగ్స్ ఎడిటింగ్ పిలిచారా నిన్ను. అప్పుడు నువ్వు కేపాల్తో మీటింగ్ లో ఉన్నావురా. అప్పుడు కేపాలు నిన్ను అని ఇలా అన్నాడురా. విత్తనమ్ము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట మూసుకొని ఉండమంట. అది తట్టుకోలేక నువ్వు ఒక స్టోరీ చెప్పబోతుంటే సడన్ గా చెప్పుతో కొడతా పోయి కోల్ వాటర్ పట్టుకురాపో. నా నోట్లు ఉమ్మంత ఆవిరైతుంది. ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు. ఆడు ల్యాబ్ ఎల్క మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తాడు నా మీద.